చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ దయ, నీ కరుణ, నీ కృపతో కాపాడుతున్న దేవా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని, నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని ప్రార్థన చేస్తాం. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా కృప చూపించమని, నేను అన్ని విషయాల్లో నీ యొక్క బలము చేత నడిపించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు తనను నమ్మిన వారి యొక్క విషయంలో కొన్ని యొక్క పనులు చేస్తాడు, కొన్ని పరీక్షలు పెడతాడు. ఎందుకంటే తనను మనము కావాలనుకుంటామో లేదో, తనతోనే మనం ఉంటామో లేదో, తనను ప్రేమిస్తామో లేదో, తన మాట మనం వింటామో లేదో అని దేవుడు ఈ భూమి మీద మనల్ని పరీక్షిస్తాడు. ఎందుకు అలా పరీక్షిస్తాడంటే, ఒకవేళ మనము దేవుడు చెప్పినట్లుగా వినడానికి ఇష్టం లేకుండా పరలోకం వెళ్ళిపోతామేమో, దేవునికి ఎదురు తిరిగేవారుగా ఉంటూ పరలోకం వెళ్ళిపోతామేమో. కనుక అలాంటివన్నీ కూడా భూమి మీద దేవుడు నిర్మూలించి పరిపూర్ణులుగా, దేవుని దాసులుగా, దేవుడికి లోబడేవారుగా, దేవుడి కోసం ఏమైనా ఇచ్చేవారుగా, దేవుడి కోసం ఏదైనా చేసేవారుగా ఉండాలని దేవుడు ప్రతి విశ్వాసిని దేవుడు కోరుకుంటాడు. ఓకే, మనలో చాలామందికి యేసు ప్రభుని నమ్మిన తర్వాత కష్టాలు, శ్రమలు రాకుండా ఏమీ ఆగిపోలేదు. చాలామంది పొరపాటుగా అర్థం చేసుకుంటారు దేవుణ్ణి. ఎలాగంటే, ఇక దేవుణ్ణి నమ్మిన తర్వాత కష్టాలు రావు, దేవుణ్ణి నమ్మిన తర్వాత ఇంకా బాధలేం ఉండవు అని అనుకుంటారు. అది పొరపాటు. అది మనుషుల యొక్క ఆలోచన. దేవుని యొక్క ఆలోచన అలాంటిది కాదు. కనుక ఒక వచనాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయములో 1వ వచనం 2వ వచనాన్ని మనం చూడగలిగితే, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మనకేం చెప్పలేదా? చెప్పడా అంటే చెప్తాడు. గుర్తుపెట్టుకోండి, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని ఎదుట ఉన్నాం కదా. మనం మాత్రమే ఆయనతో మాట్లాడేవి ఉంటావా, ఆయన కూడా మనతో మాట్లాడేవి ఉంటాయా అంటే మనం చెప్పుకునేవి మనం చెప్పుకుంటాం, రైట్. కానీ దేవుడు మనతో చెప్పేవి కూడా ఉన్నాయని మర్చిపోకూడదు. ఎంతకాటికి మన ధ్యాస, మన ఆలోచన మనం అనుకున్న వాటి మీద మైండ్ పెట్టి వెళ్తుంటాం, జీవిస్తుంటాం. కానీ దేవుడు మనకి చెప్పిన వాటి సంగతి ఏంటి? దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటి సంగతి ఏంటి? అవి పక్కన పెడితే భక్తి ఎలా అవుతుంది? దేవునికి ఎలా ఇష్టం అవుతుంది? కనుక దేవుడు నాకు ఈ ఆజ్ఞలు ఇచ్చున్నాడు, దేవుడు నన్ను ఇదిగో ఈ పనులు చేయమన్నాడు అనేది ప్రతి భక్తుడు కూడా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. దేవుడు చెప్పినవి నీ మదిలో ఉన్నాయా? దేవుడు చెప్పినవి నీ జీవితంలో కనబడుతున్నాయా? కనపరుస్తున్నావా? అది కదా భక్తి అంటే. కనుక దేవుడు తన ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆ ఆజ్ఞను ఎవరు పాటిస్తారో లేదో చూడాలిగా. మరి దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత చేయవలసిన పని
ఆయన ఆజ్ఞ. నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత పనేమి లేదు అనుకుంటున్నావా? నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత కేవలం నేను చెప్పేది మాత్రమే దేవుడు వినాలనుకుంటే అది అవగాహన లేనితనం. దేవుడు మనతో కొన్ని చెప్తున్నాడు, కొన్ని ఆజ్ఞలు చెప్తున్నాడు, ఇవి మీరు వినాలి, ఇవి మీరు చెయ్యాలి అని. కనుక అక్కడే తేలిపోద్ది భక్తి. అక్కడే మనము ఎలాంటి వారమో, మనం పరలోకానికి వెళ్ళే వారమో కాదో తేలిపోద్ది. ఇక్కడే తేల్చేస్తాడు అనమాట. ఇక్కడ అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వస్తే నీకు ఆజ్ఞలు ఇస్తా. నేను ఆజ్ఞలన్నిటినీ అనుసరించి, నా ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. నువ్వు నా దగ్గరికి వస్తే నా ఆజ్ఞలు పాటించాలంటున్నాడు దేవుడు. అంతే కదా? ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్తాడో చేయాలిగా. లేదండి నేను వచ్చానంతే, మీరేం చెప్తే అది చేయడానికి కాదు అంటే మన పని అవ్వదు. మొట్టమొదటిదిగా దేవుడు మనతో ఏం చెప్తున్నాడో అది చేసే వారమై ఉన్నామా లేదా అని భూమి మీద దేవుడు మనల్ని పరీక్ష పెడతాడంట. ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోవడానికి ఇష్టపడుతున్నామా లేదా, ఎలా మనం తయారవ్వాలనుకుంటున్నాం, ఎలా మనం బతకాలనుకుంటున్నామని ఆయన మనల్ని పరీక్షిస్తాడట. ఒకటి, ఎలా పరీక్షిస్తాడంటే ఆయన ఆజ్ఞలు మనకిచ్చి మనల్ని పరీక్షిస్తాడు. ఓకేనా? ఏమిచ్చి మనల్ని పరీక్షిస్తాడంట? ఆయన ఆజ్ఞలు మనకిచ్చి పరీక్షిస్తాడు. ఆ ఆజ్ఞల ప్రకారం మనం బతుకుతామో లేదో అన్నది మన మనసు. చూసారా? అంటే భూమి మీద దేవుడు మనల్ని దేని ద్వారా పరీక్షిస్తున్నాడు, దేంట్లో పరీక్షిస్తున్నాడంటే ఆయన మాటల్లోనే. రెండవది, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభువుని నమ్మిన క్షణంలోనే యేసు ప్రభు పరలోకం తీసుకెళ్ళిపోడు. ఒకడు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వానిని దేవుడు పరీక్షిస్తాడు. వాడి విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, వాడి భక్తిని పరీక్షిస్తాడు, వాడి మనస్సును పరీక్షిస్తాడు, వాడి యొక్క పరిపూర్ణతలోకి వస్తున్నాడో లేదో పరీక్షిస్తాడు. తర్వాతే పరలోకం. ఓకే? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా ఆజ్ఞలు గైకొంటావో లేదో పరీక్షించాలి కదా, నిన్ను పరీక్షించాలి కదా అంటున్నాడు. నా మాట వింటావో లేదో, నా ఆజ్ఞలు గైకొంటావో లేదో నిన్ను చూసిన తర్వాత, నీ పద్ధతి చూసిన తర్వాత, నీ మనసు చూసిన తర్వాత నువ్వు ఒక విషయంలోకి వచ్చేస్తావు, ఒక విధానంలోకి వచ్చేస్తావు. అప్పుడు నిన్ను పరలోకం తీసుకెళ్లాలో నరకం తీసుకెళ్లాలో తేలిపోద్ది కదా. అంతే కదా? పరలోకంలో ఆయన సింహాసనంలో కూర్చున్నప్పుడు ఆయన ఎదుట మనము ఆయనను గౌరవించే వారిగా, ఆయన దాసులుగా, ఆయనకు విధేయులుగా ఉండేవారమై ఉండుటకు మనం పరలోకం వెళ్ళాలి. భూలోకంలో జీవించినట్టు పరలోకంలో జీవించడానికి దేవుని ఎదుట కుదరదు. కనుక మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఈ భాగంలో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడంట ఒక మనిషిని శోధిస్తాడట, పరీక్షిస్తాడట. ఏం పరీక్షిస్తాడు? జాగ్రత్తగా. ఆయనకు మనల్ని ఆనందంగా ఉంచడం చేతవు, మనకు ఆయన డబ్బులు ఇవ్వడం ఆయనకి చేతవు, మనకు ఆయన ఆరోగ్యం ఇవ్వడం చేతవు. ఆయన ఏదైనా చేయగలడు, సమస్తము సాధ్యమే. కానీ మన జీవితంలో ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు అవమానాలు ఎదురవుతున్నాయి మనకి?
కాబట్టి యేసు ప్రభువునందు ఉన్న విశ్వాసం, ఆయన నమ్మిన నా నమ్మకం, రోగం వచ్చినా రోగం పోకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా పోదు అని మనం నిరూపించుకోవాలంట. అర్థమవుతుందా? యేసు ప్రభువుని నమ్మిన నమ్మకం, ఆయన మనల్ని నమ్మిన నమ్మకం ఎలా ఉండాలంటేనంట, ఏ కష్టం వచ్చినా అది కదలకూడదంట, ఏ నష్టం వచ్చినా అది కదలకూడదంట, మరణము వరకు, పరలోకం వెళ్ళే వరకు ఆ నమ్మకాన్ని అట్లాగే పెట్టుకోవాలంట, నిలబెట్టుకోవాలంట. చాలామంది ఇలా అంటుంటారు, వారి యొక్క మనస్సు, వారి యొక్క ప్రవర్తన బయట పెట్టుకుంటుంటారు, వాళ్ళ జీవితాన్ని బయట పెట్టుకుంటుంటారు. ఏంటి పెట్టుకుంటారంటే, వాళ్ళ మాటలను, వాళ్ళ జీవితాన్ని మనం గమనించినప్పుడు వాళ్ళు అంటుంటారు, ఇలా కష్టం వచ్చింది, ఇలా నష్టం వచ్చింది అని అనుకుంటుంటూ కొంతమంది ఈ కష్టంలో నుంచి, ఈ నష్టంలో నుంచి దేవుడు నన్ను కాపాడడం లేదు కాబట్టి ఆయన నమ్ముకొని నాకేం ఉపయోగం? అప్పుడు మనసు బయటపడిపోద్ది అన్నమాట. అంటే కష్టం వస్తే దేవుణ్ణి వదిలేస్తావా? నష్టం వస్తే దేవుణ్ణి వదిలేస్తావా? నీ వాళ్ళు చనిపోతే దేవుణ్ణి వదిలేస్తావా? అంటే నీ మనసు అదన్నమాట. అంటే దేవుడి కంటే నీకు సుఖం ఎక్కువ, దేవుడి కంటే నీకు మనుషులు ఎక్కువ అన్నది అక్కడ కనబడుతుంది. లేదు, అలా కాకుండా దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం పెట్టుకొని, ఆయన నా కోసం చనిపోయి తిరిగి లేచాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, అంతకంటే ఇంకా నాకు ఆయన ఇచ్చేది ఏముంది అని తెలుసుకొని, దేవుడే కదా నాకు తల్లిదండ్రులనిచ్చింది, పిల్లల్నిచ్చింది, ఆస్తినిచ్చింది, శరీరాన్ని బ్రతుకునిచ్చింది, ఆయన చూస్తున్నాడు, నా పరిస్థితి అంతా ఆయన చూస్తున్నాడు, ఏమైనా కూడా యోబులాగా నేను నిన్నే స్తుతిస్తా, నేను నిన్ను విడవను, నేను నిన్ను దూరం చేసుకోను, నాకు నీకంటే సుఖం ఎక్కువ కాదు, నీకంటే డబ్బులు ఎక్కువ కాదు, నీకంటే ఏ మనిషి ఎక్కువ కాదు అనేది మనం అందరం నిరూపించుకోవాలి భూమి మీద. ఇది నిరూపణ అవడం కోసం, మనం ఎలాంటి వారమో నిరూపణ అవడం కోసం దేవుడు మన జీవితాల్లో కష్టాలు అనుమతిస్తాడు, దేవుడు మన జీవితాల్లో శ్రమలు అనుమతిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయనను ఎక్కువగా ప్రేమించడం. దేవునికి కావాల్సింది ఏంటంటే కష్టమైన నష్టమైన ఆయనను విడిచిపెట్టని వారుగా ఉండడం. దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయన కూర్చోమంటే కూర్చోవడం, నించోమంటే నించోవడం. అలాంటి వారు, ఆయన మాట వినేవారు ఆయన పక్కన పరలోకంలో ఉంటారు. మరి మనము దేవుణ్ణి కాకుండా ఈ భూలోకంలో ఉన్న వాటి కోసం వస్తే అవి దొరకనప్పుడు మనం దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. పరీక్ష అండి, పరీక్ష. ఈ పరీక్షలో భక్తి తేలిపోద్ది, ఈ పరీక్షలో విశ్వాసం తేలిపోద్ది, ఈ పరీక్షలో మనం ఆయనకు లోబడి నడుచుకుంటున్నామో లేదో తెలిసిపోద్ది. కాబట్టి మన జీవితాలు మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మీరేమనుకుంటున్నారంటే నాకేం కావడం లేదు, నేదో జరిగిపోతుంది, తింటున్నాను, తాగుతున్నాను, పనుకుంటున్నాను, అయిపోతుంది కాలం అనుకుంటున్నారేమో. కాదు 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 దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, టైం ఇచ్చి పరీక్షిస్తున్నాడు, అన్నం పెట్టి పరీక్షిస్తున్నాడు, రోగం పెట్టి పరీక్షిస్తున్నాడు, సంతోషం ఇచ్చి పరీక్షిస్తున్నాడు, డబ్బులు ఇచ్చి పరీక్షిస్తున్నాడు, కష్టాలు పెట్టి పరీక్షిస్తున్నాడు, అన్నిటినీ పరీక్షిస్తున్నాడు అన్నమాట. ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది. ఏమైనా కూడా చనిపోయే లోపల ఇతను ఏ విధంగా తయారవుతాడు, ఇతను ఈమె ఏ విధంగా తయారవుతుంది అన్నది ఆయన యొక్క ఆలోచన ఉన్నది. మరి దాన్ని బట్టే కదా తీర్పు తీరుస్తాడు రేపు. ప్రభువా నాకు పరలోకం ఇవ్వు అని మనం అడిగితే నీకెందుకు ఇవ్వాలని నేను అడుగుతాడు. ఎందుకు ఇవ్వాలి నీకు పరలోకం చెప్పు, నాకు ఒక మాట చెప్పు. మరణం లేని, రోగం లేని ఆ నిత్య జీవం, ఆ పరలోకం నీకెందుకు ఇవ్వాలి దేవుడు? ఆయనే కావాలని కోరుకుంటున్నావా? ఏమీ లేకపోయినా పర్లేదా?
ప్రాణమైనా పోగొట్టుకుంటావా దేవుడి కోసం? అంతగా ప్రేమించావా దేవుడి కోసం? అంత కావాలనుకుంటున్నావా? అయితే దొరుకుతుంది. అలా కాకుండా ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళందరూ యొక్క మనసు ఏంటంటే, ఈ ఆజ్ఞలు మన ఎదుటే ఉన్నాయిగా, బైబిల్ మన ఎదుటే ఉంది. నిన్నెవరు కర్ర పట్టుకొని కొట్టడంలా. నీ హృదయంలో నమ్మకం ఉంటే, నీ హృదయంలో భయం ఉంటే, ఒకడు నీకు చెప్పాల్సిన అవసరంలా. అమ్మో, దేవుడు ఇట్లా చెప్పాడు, నేను ఇట్లా నడుచుకోవాలి, అంతే. ఎవరు నిన్ను ఆదివారం పిలవాల్సిన అవసరంలా చర్చికి రమ్మని నీ మనసులో ఉంటే, దేవుడు అంటే భయం భక్తి ఉంటే. ఎవరు నిన్ను చెడు మానుకోమని చెప్పాల్సిన అవసరంలా నీ మనసులో ఉంటే, చెడు దేవుడికి నచ్చదు కదా, నేను మానేసేయాలి. ఇది స్వతహాగా మన మనసులో పుట్టాల్సినటువంటి విషయం. మనల్ని మనం నిరూపించుకోవాల్సిన విషయం ఇదే. ఆ జీవితాలంతా కూడా కనబడుతుంది. దేవుడిచ్చిన టైం అయిపోద్ది. అప్పుడు మనం ఆయన ఎదుట నించున్నప్పుడు దేవుడు మనతో ఏమంటాడంటే, నేను నీకు ఆజ్ఞలు ఇచ్చాను కదా, ఆ ఆజ్ఞలు ఏం చేసావో అని అడుగుతాడు. రేపు అడిగేది అదే. ఎందుకు ఇష్టం లేదు నా మాట నీకు పాటించడం అంటే, భూలోకంలో ఉండగా నీకు ఇష్టం లేకపోతే పరలోకం వచ్చిన తర్వాత నువ్వు ఎలా నేను చెప్పింది నడుచుకుంటావు? కాబట్టి నేను చెప్పే మాటలు నీకు ఇష్టం లేదు కాబట్టి నేనుండే దగ్గర నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీలా చెడును ఆశించి చెడును చేసి చెడ్డ బతుకు బతికే వాళ్ళందరూ ఉండే స్థలం ఒకటి ఉంది, నరకం, అక్కడికి వెళ్ళు అంటాడు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను నేను. మనం ఏం చేస్తున్నాం? మనం ఎటు వెళ్తున్నాం? మరణం తేదీ వస్తుంది దగ్గరికి. అందరికీ ఉంది చావు దినం. ఈ లోపల మనం ఏం చేస్తున్నాం? మనం చేసినవన్నీ కూడా మన జీవితంలో కాగితంలో ఉంటాయి, దేవుని గ్రంథంలో. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో తెలుసా? ప్రభువా, నువ్వు ఏం చెప్పావో అదే కదా చేశాను, చూడు ఒకసారి అనాలా. శభాష్, నమ్మకమైన మంచి దాసుడు అంటాడు ఆయన, దాసురాలా అంటాడు. కాబట్టి కర్ర పట్టుకొని నిన్నెవడు కొట్టాల్సిన అవసరంలా దేవుని మందిరానికి రమ్మని, దేవుడు చెప్పినట్టు బతకమని. అందుకే దేవుడు ఫ్రీగా వదిలేస్తాడు, మనిషిని స్వతంత్రంగా వదిలేస్తాడు. మీరేమనుకుంటున్నారు? వాళ్ళు ఏంది అంత భయంకరమైన పాపం చేసిన వాళ్ళు బాగున్నారే? దేవుడు చూస్తున్నాడు, ఎలా బతుకుతావు అని చూస్తున్నాడు. ఒక నిమిషం పట్ట దేవుణ్ణి కొట్టడానికి, బాగు చేయడానికి. కనుక దేవుడంట ఆయన ఆజ్ఞలు మనం గైకుంటామో లేదో, కష్టాలు వచ్చినప్పుడు ఆయన్ని మనం విడిచిపెడతామో లేదో, ఆయన చెప్పినట్టుగా మనం బతకడానికి ఇష్టపడతామో లేదో, ఏదైనా ఆయన కోసం వదులుకోవడానికి ఇష్టపడతామో లేదో అని పరిశీలించి మనం ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత మనల్ని పరలోకానికి తీసుకుంటాడు. ఇప్పుడు చెప్పు, నీలో అలాంటి స్థితి, దేవుని కోసం ఏబులాగా ఏం పోయినా స్తుతించే స్థితి, దేవుడి కోసం ఆయన ఏం చెప్తే అది చేయడానికి తల వంచే స్థితి, దేవుడి కోసం ఏం పోగొట్టుకున్నా పర్లేదు అనుకునే స్థితి, కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన నేను విశ్వాసాన్ని, దేవుణ్ణి విడిచిపెట్టను, దేవుడు చెప్పినట్టు బతుకుతాను అనే స్థితి ఏర్పడిందా? ఏర్పడకపోతే దేవుడు వెయిట్ చేస్తున్నాడు అలా అవుతావని. మరి దేవుడు ఎంతకాలం వెయిట్ చేస్తాడు? జాగ్రత్త, ఆయన ఇష్టం. నీకు ఆ స్థితి వచ్చే వరకు 500 సంవత్సరాలు ఏమో దేవుడు వెయిట్ చేయడు, ఆయన ఇష్టం. 10 రోజులు వెయిట్ చేయొచ్చు, 10 సంవత్సరాలు వెయిట్ చేయొచ్చు, 70 సంవత్సరాలు వెయిట్ చేయొచ్చు, 80 సంవత్సరాలు వెయిట్ చేయొచ్చు. ఆయన వద్దనుకున్నాడు అనుకో, నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆయన మనల్ని వద్దనుకునే లోపల మనం ఆయన్ని కావాలనుకుంటే మనల్ని ఆయన కావాలనుకుంటాడు.
కాబట్టి ఈ లోకాన్ని మనం విడిచిపెట్టే లోపల అది చూపించాలి మనం దేవుడికి. దేవా, నువ్వు చెప్పినట్లుగా చూడండి, నా మనసును సిద్ధపరచుకున్నా, నా జీవితాన్ని సిద్ధపరచుకున్నా అనేది దేవునికి మనం చూపించుకోవాల్సిన పనంట. ఈ పని మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. ఈ పనే మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. ఈ పనే మనల్ని మంచి భక్తులుగా, విశ్వాసులుగా, పరలోకంలో ఘనతనిస్తుంది. ఈ లోకంలో ఏమన్నా అనుకోని, ఈ లోకంలో పాపులు ఏమన్నా అంటారు, అది వదిలేసి దేవుడు ఏమంటాడు? నువ్వు దేవుడి దగ్గరికి కదా రేపు వెళ్ళాలి. కనుక ఆ జీవితాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. నేను దేవుడు చెప్పినట్టు బతుకుతున్నాను, నేను దేవుడు చెప్పినట్టు చేస్తున్నాను, నాకు దేవుడు అంటే ఇష్టం అనేది చూపించుకుంటావా? చూపించుకో. అలాంటి మాటలు, అలాంటి పనులు నీ జీవితంలో చూపిస్తే అవి అక్కడ ఉంటాయి. అవే నిన్ను పరలోకానికి తీసుకెళ్తాయి అన్నమాట. ఇతడు మంచి చేశాడు, పరలోకానికి వెళ్ళు, ఇతడు నా మాట విన్నాడు, పరలోకానికి వెళ్ళు అనేది మన బ్రతుకును తేలిచేస్తుంది. కాబట్టి మనం చేసే పని మన బ్రతుకు, మనం పరలోకంలో ఉండాలో నరకంలో ఉండాలో తేల్చేస్తుంది. ఏం చేస్తున్నావో చూసుకో. దేవునికి మహిమ కలుగునుగాక.